హాయ్ డూట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏం కర్రీ చేస్తున్నామమ్మా? అల్లం పచ్చిమిర్చేసి వంకాయ కర్రీ చేస్తున్నాం. సో అదనమాట మ్యాటర్. మా అమ్మ బెంగ పెట్టేసుకుంది. యూట్యూబ్లో వ్యూస్ అండ్ వాచ్ చాలా అంటే చాలా తగ్గిపోతుంది. వ్యూస్ వెళ్తున్నాయి, మేము రోజు వీడియోస్ పెడుతున్నాం. లాంగ్ వీడియో కాకపోయినా షార్ట్ వీడియో అయినా పెడుతున్నాము, బట్ స్టిల్ వ్యూస్ రావట్లేదు, వాచ్ రావట్లేదు. సో వచ్చినవి కూడా యూట్యూబ్ వాడు ఏం చేస్తున్నాడు అంటే తగ్గించేస్తున్నాడు. అంటే లైక్ యూట్యూబ్ యూస్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు కొంచెం చిన్న సజెషన్ ఇవ్వండి. సో అది రీజన్ ఎందుకు కట్ చేస్తున్నాడు అని చెప్పి వంకాయ అల్లం పచ్చిమిర్చి చేసుకుంటాను. మా అమ్మ ఇంకా ఈరోజు రేపు సాయంత్రం దాకా అలాగే ఉంటుంది, మొహం డల్గా పెట్టుకొని ఉంటుంది. అంటే అంత కష్టపడుతున్నాం కదా గాయ్స్. క్వాలిటీ ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు. ఒకసారి ఎవరైనా చెప్పండి. అవసరం ఉన్నా లేకుండా కూడా నేను రోజు కూరలు చేస్తున్నాను, లేదంటే ఒక కూర చేస్తున్నాము మార్నింగ్ సాయంత్రం సరిపోతుంది. ఈ యూట్యూబ్ ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది. ప్లీజ్ ఎవరో ఒకరు హెల్ప్ చేయండి. నేను ప్లేట్ వంకాయ అంటే పొడ వంకాయలో ఉంటుందండి. ఈ కర్రీకి వంకాయలు అయితేనే బాగుంటాయి. మధ్యలో కట్ చేసి ఇలా చేసాను అనమాట. వాష్ చేసి ఆయిల్లో వేసి మగ్గనిస్తుంది. అసలు వీడియో తీద్దామని అనుకోలేదు, ఒకసారి ఇలా అడుగుదామని చెప్పేసి కర్రీ వీడియో అయితే చేస్తున్నాను. అడుగుదామని వీడియో చేస్తున్నాను. ఎవరైతే చెప్తారు కదా అని చెప్పేసి నిజం. అందుకే లేకపోతే ఇప్పుడు నువ్వు వంట పని పెట్టి చాలా బాధ అనిపిస్తుంది. లేకపోతే ఏడు చేస్తుంది అమ్మ. దేనికోసం అయితే ఉల్లిపాయలు అలా ఎంత పని ఉంటుంది. పొద్దున్న సాయంత్రం ఖాళీ లేకపోయినా ఈ వీడియో కోసం మళ్ళీ నేను ఇలా కష్టపడుతున్నాను, కానీ ప్రయోజనం ఉండట్లేదు. దేనికన్నా ఇది స్టార్ట్ చేయడం కన్నా గోళ ఎక్కువైపోయింది. మనం సరే ఏం చేస్తుంది అంటే లైక్ ఇప్పుడు వచ్చినట్టు ఉన్నాయి, పోవట్లేదు. అంటే వచ్చినాయి, మేము పెట్టేవి రీచ్ వెళ్ళట్లేదు. అది మా మిస్టేక్, తమిళ మిస్టేక్ లేకపోతే అని మేము అనుకోవచ్చు. బట్ మ్యాటర్ ఏంటంటే మేము పెడుతున్నాం, రీచ్ వెళ్తుంది, వ్యూస్ వస్తున్నాయి, అవర్స్ వస్తున్నాయి. అవి కూడా ఎక్కువ రీచ్, వ్యూస్, అవర్స్ కాదు. జస్ట్ 1 hour పెంచితే గొప్ప మాకు. ఆ 1 hour ఇంకా వ్యూస్ కూడా 100 to 150 లాంగ్ వీడియోస్కి 100 నుంచి 150 లోపలనే ఉంటాయి, కానీ అంతకు మించి ఎక్కువ రావు. బట్ అదే మేము చాలా ఎక్కువ అనుకుంటాం. బికాజ్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, పెట్టిన వెంటనే మనకి రీచ్ కాదు. కొంచెం ఏదైనా చేస్తేనే కదా వచ్చేది, కొంచెం కష్టపడితేనే కదా వచ్చేది అని చెప్పి నేను లో అయినప్పుడు మా అమ్మ నాకు సపోర్ట్ ఇస్తుంది, మా అమ్మ సపోర్ట్ మా అమ్మ లో అయినప్పుడు నేను సపోర్ట్ ఇస్తున్నాను. సో అలా ఏదో పెడుతున్నాను, కానీ అది ఊరికి కట్ అయిపోతుంటే ఏదోలా ఉంది. అది ఏంటో 200 గంటలు నిన్న 200 గంటలు కట్ చేసి ఉన్నాను. ఈరోజు అయితే 400 hours అంటే ఎంత కష్టపడితే 400 గంటలు వస్తాయని చెప్పాను. 65,000 వ్యూస్ కట్ అయిపోయినాయి. ఎప్పుడైతే నేనేమో నేను రీచ్ అవుతానా లేదా అని చెప్పుకుంటూ టెన్షన్ కూడా అవుతుంది. సో ఇందాక జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వేసిన కదా, అది ఇలా వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు ఈ కర్రీకి. కారం కూడా వేయను, ఈ పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది. అది మ్యాటర్. అందుకే పచ్చిమిర్చి కర్రీ అనమాట. అల్లం పచ్చిమిర్చి కర్రీ ఆ ఘాటు సరిపోతుంది దీనికి. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే స్టార్టింగ్ అదే బై యూట్యూబ్ వీడియో తీసి పెట్టేస్తే బోల్డ్ వ్యూస్ వస్తాయి అని నేను అనుకున్నాను. బట్ నో, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే ప్లీజ్ కొంచెం నమ్మకంతో పెట్టుకోండి, కొంచెం స్ట్రెంత్ ఉంచుకోండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఆల్రెడీ రీచ్ వచ్చేసిన వాళ్ళకి నా వర్డ్స్ అవసరం లేదు. ఐ థింక్ సో. అంటే లైక్ 1K 2K వ్యూస్ వచ్చినా పర్లేదు, మాకు అది కూడా రాదు. కొంతమందికి అయితే 50s
30 వ్యూస్లోనే ఉన్నాయి. ఈవెన్ మాకు కూడా అంటే మాకేం పెద్ద వ్యూస్ వచ్చేసాయి అని చెప్పి నేను ఏం గొప్పలు చెప్పుకోవట్లేదు. బికాజ్ నేను కూడా అక్కడి నుంచి వచ్చాను. ఏదో 1-2 వీడియోలు వైరల్ అవ్వడం వల్ల 100-150 వ్యూస్ అయితే వస్తున్నాయి మాకు. లేకపోతే మేము కూడా 50 or 30 వ్యూస్ వచ్చేవి మా స్టార్టింగ్ వీడియోస్ చూసుకుంటే. ఇప్పుడు మేము ఇంకా మా వీడియోస్ చూసారా మీరు? అసలు మా సబ్స్క్రైబర్స్ 900 సబ్స్క్రైబర్స్ ఉంటే మా వీడియోస్ ఏమో 331 వీడియోస్ ఏమో ఉన్నాయి, షార్ట్స్ లాంగ్ వీడియోస్ కలిపి. కామెడీ ఎవరికైనా చెప్తే నవ్వుతాడు కూడా, నిన్ను వీడియోస్ పెట్టారు ఏట్రా ఇంకా రీచ్ రాలేదు వీళ్ళకని చెప్పి. ఏమో చూసి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా హోప్ పెట్టుకున్నాను కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అందుకనే నేను ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. సమ్టైమ్స్ అలా అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ హోప్ తెచ్చుకొని వీడియో స్టార్ట్ చేయండి. ఇది ఎందుకు ఇది నేను మార్నింగ్ కోసం వర్క్ చేసుకుంటున్నాను, కర్రీ కోసం కాదా? సరిగ్గా అయిపోయింది. సోయా రైస్ చాలా డిసప్పాయింటింగ్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా కొంచెం అంటే 331 వీడియోస్ తీసాము, చాలా తక్కువ వాచ్ అవర్ అని తక్కువ చేయడం కాదు, మెయిన్ వాచ్ అవర్ ఎలా ఎందుకు అలా కట్టేపోతుంది అర్థం కాదు. చాలామంది చెప్తున్నా కానీ వ్యూస్ వెళ్ళకపోతే ఇది కానీ వాచ్ అవర్ వ్యూస్ ఎందుకు కట్టకపోతాయి అనేది రీజన్ తెలియట్లేదు. ఏదైనా రీజన్ తెలిసినా దానికి తగ్గట్టుగా సజెషన్ తెలిస్తే దానికి తగ్గట్టు మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. కానీ కారణం తెలియకుండా దేని మీద మనం పోరాటం చేయలేం కదా. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఉందంటే ఇది కారణం అని తెలిస్తే దాని మీద మనం పోరాటం చేస్తాం. కానీ కారణం తెలియకుండా ఏం చేయలేం కదా. ఇప్పుడు మన మిస్టేక్ ఉందంటే ఈ మిస్టేక్ మీరు వీడియోలు పెట్టిన యూట్యూబ్ కూడా తీసేసినా మానేసి ఉండేదండి. అలా కూడా కావట్లేదు. అందుకే నాకు మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది కూడా. నేను చాలా తొందరగా ఎమోషనల్ అయిపోతాను. దానికోసం ఇప్పుడు నేను ఇది చెప్పడం కోసమే ఈ కర్రీ వీడియో తీస్తున్నాను. ఆయన వెంటనే అప్లోడ్ చేస్తుంది. ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి, తెలిసిన వాళ్ళు ఆలోచిస్తే. నేను చిన్నపిల్లలా ఏడుస్తున్నాను అనుకున్నావా? అంటే చెప్పాను కదా దేనికోసం నేను వీడియోస్ స్టార్ట్ చేద్దామా వద్దా 1 year స్ట్రగుల్ కలిగి ఏదైతే అడుగుతుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. మా అమ్మ నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చి చేయడం కష్టమని, కష్టమైనా పర్లేదమ్మా కొంచెం ఫలితం వస్తుందమ్మా కదా అని చెప్పేసాను. నేను 5 months అయిపోతుంది, అప్పుడు అయిపోయింది 5 months. మా 5 monthsకి నువ్వు వెయిట్ చేస్తున్నావు అయ్యా, ఇంకా 1 year కాలేదు. ఇంకా 2-3 years చేసిన వాళ్ళకి కూడా ఉండదు తెలుసా. మేము ఏం చేస్తున్నాం అంటే ఏం లేదు guys, ఇది మేము పెట్టేవే కుకింగ్ బ్లాగ్స్. అవన్నీ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం కదా. నేను చేసినట్టు వేరే వాళ్ళు కర్రీస్ ఉండదు కదా, కొన్ని డిఫరెంట్గానే ఉంటాయి కదా. అదే చెప్తున్నా, లైక్ వేరే బ్లాగ్స్ అంటే తీసేయచ్చు, ఎడిటింగ్ అది కష్టమే. నేను కూడా చెప్తాను, నేను కూడా ఓకే ఐ మీన్ అగ్రీ చేస్తాను. కానీ లైక్ కుకింగ్ బ్లాగ్స్ అంటే కుకింగ్ కోసం మనీ పెట్టాలి, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి, అవసరం ఉన్నా లేకపోయినా మయోనీస్ పట్టుకొచ్చుకోవాలి, అండ్ అదేదో క్రీమ్ పట్టుకొచ్చుకోవాలి. చాలా తెచ్చిందన్న మా ఇంట్లో, చాలా యాడ్ అయినాయి. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక అలా మా ఇంట్లో చాలా ఐటమ్స్ అయితే చాలా 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 ఎక్కువనే యాడ్ అయినాయి. అండ్ ఇంకొకటి వీడియోస్ మంచిగా కనిపించాలి అండ్ మనం రీచ్ రావాలి అని చెప్పి స్టవ్ కొన్నది, వీడియోస్ అయ్యి ఫాస్ట్గా అయిపోవాలి. మన పాత స్టవ్తో అయితే ఆ వీడియోస్ కావు అని చెప్పి స్టవ్ కొన్నది, బ్యాక్గ్రౌండ్ అది కొంచెం మంచిగా కనిపించాలని చెప్పి ఇది వేసింది వాల్ పేపర్. సో ఇన్ని చేసినా ఏం వస్తలేదు సింగినాను అంటే కొంచెం ఎవరికైనా వస్తుంది కదా. అఫ్కోర్స్ అందరు పెట్టుకుంటారు, బట్ కూల్. ఒకసారి
కడుపుతూ ఉండు, కొంచెం గిన్నెలు కడిగేసుకుని వచ్చేస్తాం. చాలా లేట్ అయింది కదా. టైం ఎంత తెలుసా? 6:30. యా, ఈ టైంలో మేము అసలు కర్రీ వండుకోము. తింటాం. ఈ టైంలో తినేస్తాం మేము. ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. యా, మూడంతా అప్సెట్గా ఉంది కదా. అన్ని వీడియోస్లో ఫన్నీగా ఉండే వీడియో దిస్ బికమ్ ఎమోషనల్ వీడియో. మా అమ్మకి చెప్పాను మా ఈ 5 years అంటున్నా చూడండి. 5 months అయ్యింది, ఇంకా 1 year కూడా అవ్వలేదు, ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పి. మా అమ్మ లేదు కాబట్టి నేను మాట్లాడకుండా అట్లా సామాన్లు వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. వీడు వచ్చాడు కదా, వేస్తున్నా వీడియో చేస్తున్నాం కదా. సో 5 months 331 videos, no views, no reach. I think 5 monthsలో ఎవరు ఇన్ని వీడియోస్ పెట్టుండరు నాకు తెలిసి. ఒక్క వ్లాగర్స్ అంటే డైలీ వ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా ఇంకెవరు పెట్టిండ్రు. డైలీ వ్లాగర్స్ అంటే లైక్ ఐ డోంట్ నో, నేను ఎవరికి డైలీ వ్లాగ్స్ చూడను కాబట్టి. ఇది తెల్లగా ఉండేది, తెల్ల కలర్. కర్రీ తెల్లగానే ఉంటుంది, వేరేదో చేసాక మళ్ళీ మూతేసాయి. యాపేసేపు కారం లేదా? కారమే, పచ్చిమిర్చితోటి కర్రీ మొత్తం స్పూన్ ఇంట్లో పెట్టి సిమ్లో పెట్టేసి కాసేపు మూత మొత్తం బాగా మంచిగా మగ్గుతుంది. సామాన్ పడుకుంటాను దాన్ని ఎందుకు వచ్చా? సామాన్ పుట్టు తీసుకెళ్తున్నాను. పాలగిన్నెలు ఇచ్చి అక్కడ పాలు తాగేసి లోపు వీడియో ఆపేసి. సో గైస్ చెప్పండి, ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ మాకు చెప్తే చాలా యూజ్ ఉంటుంది. అండ్ యా, మళ్ళీ చూపిస్తాను గైస్ వీడియో. బాయ్. ఈ వంకాయలు కూడా ఇప్పుడు ఇందులోనే వేసుకున్నాను. సారీ, క్లాత్ పట్టేసుకున్నాను. ఇది రేపు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కొన్ని వాటర్ వేసుకుంటే అయిపోతుంది. ఏంటి ఆలోచించిన పొయ్యి దగ్గర కంటే పెట్టేసి ఆలోచించు అంటారు మరి. దాన్ని పోయి దగ్గరికి పెట్టలేదు, వీడియోతో లేకపోతే మాకు చెమలో నుంచి కాలు కూడా తిమ్మలేదు. ఈ కర్రీకి కొంచెం కొత్తిమీర అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ వచ్చేది కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ఈ మూడింటితోటి మేము. ఇగో మా అమ్మాయి జస్ట్ ఈ కర్రీకి ఇది వేస్తుంది ఇంత. నేను ఇది తెచ్చుకుని కొత్తిమీర 2 weeks అయిపోయింది, ఇంకా ఫ్రెష్గానే ఉంది. చూపించాను కదా మొన్న నేను ఎలా స్టోర్ చేసుకున్నాను, మీరు కూడా అలా స్టోర్ చేసుకోండి. డ్రాయింగ్ లేదు ఏం లేదు, ఇది సెకండ్ టైం అనుకుంటా కదా వీడియో వీడియో అనుకున్నప్పుడు ఇంకో 3 సార్లు అడుగుంటున్నాడు. యాక్చువల్లీ మా తమ్ముడికి డ్రాయింగ్స్ ఇచ్చారు, అవి వేస్తున్నాను. వాడు LKG క్లాస్, వాడికి కూడా డ్రాయింగ్ ఉందని చెప్పి 20 వేస్తున్నాడు. అస్సలు ఒక్క చుక్క నీళ్ళు కూడా పడలేదు. నేను వంకాయలు ఇప్పుడే వేసాను కాబట్టి మొత్తం కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇలానే పెట్టుకుంటాను. కొంచెం బాగా పెట్టేసాను. మరి
కొత్తిమీర వేసి వాటర్ వేసి దగ్గరికి అంతా తీసుకోవాలని చెప్పాను. అండ్ నన్ను ఇంకో వంకాయలు మొత్తం మగ్గిపోయినాయి కదా, బాగున్నాయి కదా, మళ్ళీ వాటర్ వేసాను అనుకో ఇంకా మొత్తం పిండి పిండి అయిపోతాయి. ఆల్రెడీ వంకాయలు మొత్తం మగ్గిపోయినాయండి, నా టెన్షన్లో నేను చూసుకోలేదు. మామూలుగా అయితే వంకాయలు సరిగా మగ్గవేలేదేమో అనుకున్నాను, కొన్ని వాటర్ వేద్దాం అనుకున్నాను, కానీ చూసారా ఇప్పుడే ఇడిపోతున్నాయి ఒకదానికొకటి. ఇవి నీరు వంకాయలు కదా, అందుకని తొందరగా మగ్గిపోతాయి అనమాట. వేరేవి రౌండ్ వంకాయలు అయితే వాటి కంపల్సరీ నీళ్ళు వేసుకోవాలి, అందుకని చెప్పేసి నీళ్ళు పోద్దామని అనుకున్నాను. వీటికన్నా చిన్ని చిన్ని తెల్ల వంకాయలు ఉంటాయి కదా, వాటితో చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో అయితే ఇవే వంకాయలు ఉన్నాయి, అందుకని చెప్పేసి సోయా రైస్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. అయిపోయాక కాదు, ఇంకా కర్రీ అయిపోయిందంటే ప్రాసెస్, బట్ లాస్ట్లో ఎలా ఉంటుందో చూపించాలి కదా, సో అప్పుడైతే చూపిస్తాను. ఇదండి ఫైనల్లీ కర్రీ ఎలా వచ్చింది. సోయా రైస్ ఇదనమాట. ఇదేంటి వాటర్ వేయలేదన్నారు, ఇదేంటారు ఇది అనుకోకండి, ఇట్స్ ఆయిల్, ప్యూర్ ఆయిల్. ఇగోండి ఆయిల్ అనమాట. సోయా ఇక్కడితో మన ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో అండ్ యా, ఎవరికైనా తెలుసు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ ఉంది కాబట్టి వీ కెన్ టాక్ దేర్. సో యా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై డూడ్స్.